పాదాలు అవి అవి కనపడితే మీరు ఎలా ఊరుకుంటారండి? ఆ పాదం అందుకు అలా పడింది. శ్రీపతి పదార విందే. ఆ పాదముల జంట కనపడిందా, ఆనందపు ఝరి. ఆ కాళ్ళు కడిగేస్తారు, తీర్థం బుచ్చేసుకుంటారు, తల మీద పెట్టేసుకుంటారు, కళ్ళకు అద్దేసుకుంటారు, గుండెల మీద పెట్టేసుకుంటారు, చేతుల్లో పట్టేసుకుంటారు. ఇంకా ఆనందం విసుగన్నది ఉండదు. ఇది సచ్చిదానందే. ఈ ఆనందం ఎలా ఉంటుందంటే 4వ బొబ్బట్టు దగ్గర 5వ బొబ్బట్టు తినడం వల్ల వచ్చిన విసుగులా ఉండదు. అవి ఎన్ని చేసేస్తుంటాడో ఇంకా పాదాలని పట్టుకుని ఆ గోల్డ్ ఇలా ఇలా అద్దేసుకుంటాడు, ఆ పాదాల దగ్గర వాసన చూసేస్తాడు. అబ్బా తండ్రి ఎన్నాళ్ళకు కనపడ్డాయ్యా, ఎన్నాళ్ళు క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమండి విలసత్సైక తేమోక్తికానాం అని పీఠిక చెప్పాను. ఇన్నాళ్ళకి కనపడ్డాయా, నా జన్మ ధన్యమైపోయింది తండ్రి అని పొంగిపోయి ఓ ఇలా 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 కుక్క పిల్ల యజమానిని చూసి పొర్లేసినట్టు పొర్లేరు. శ్రీపతి పదార విందే అని ఎలా వదిలేస్తారండి ఆ శ్లోకంలో? ఆ శ్రీపతి పదార విందే దివ్యధునీమకరందే. అది ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం. ఊరే ఆనందపు పొంగురా అవి చూస్తే నువ్వే ఇలా కూర్చోలేవు. అలా అని పైకి లేచి ఆడతావు అనుకుంటున్నావా? ఆ ఆట పైకే ఉండదు, శరీరంలో కదలిక ఉండదు. మీకు చెప్పాగా యోగరత్నావళి. గాత్రం యదామమ లతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. మీలో మీరు అంతర్ముఖులైపోతారంతే. అంతర్ముఖులైపోయే ఆ ఆనందంతో, ఆ తన్మయత్వంతో ఎంతసేపు అనుభవించినా ఆ పాదములు, ఆ పట్టుపంచి, ఆ పాదాలు ఒత్తేసి తులసి వేసేసి పువ్వులు వేసేసి పూజ చేసేసి నమస్కరించేసి ఎంత ఆనందం పొందేస్తారు. అటువంటి ఆనందమును నువ్వు పొందాలని నువ్వు అనుకుంటున్నావా? నీకు చాలా సంతోషంగా ఉందా విని చూడాలని? ముందుని అడగడం, దాన్ని సాధించుకోవడం మర్చిపోకు. అవినయమపనయ విష్ణో శమయ దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. దాన్ని ముందు సాధించుకుంటే శ్రీపతి పదార విందే ఇది కూడా నువ్వు సాధించుకోగలుగుతావు. కాబట్టి ఇది శంకర భగవత్పాదుల యొక్క హృదయం. ఇలా అటువంటి పాదముల జంటని నువ్వు చూడడం మొదలుపెట్టు. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏమంటారంటే, బాగుందండి పాదాలు కనపడ్డాయి, ఏదో తల మీద పెట్టుకుంటాను, గుండెల మీద పెట్టుకున్నాను, ఇలా ఇలా కళ్ళకు అద్దేసుకున్నాను, బాగుంది. దాని వలన ఫలితం అంటూ ఒకటి ఉండాలిగా. అది ఏ రూపంలో ఉంటుంది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దానికి ఫలితం ఏమిటో తెలుసా అండి? అందుకే అరవిందే అన్నారు. అరవిందం ఎప్పుడూ కూడా సూర్యస్పర్శకే విచ్చుకుంటుంది. సూర్యుడు ఉదయిస్తేనే పద్మం విచ్చుకుంటుంది. సూర్యాస్తమయం అయితే ఇక పద్మం విచ్చుకోదు, ముడుచుకుపోతుంది. అరవిందే అంటే భగవంతుని యొక్క పాదారవిందములు నీకు కనపడ్డాయి అంటే నీలో ఉన్నటువంటి జన్మజన్మాంతరముల చీకటి పోయింది. ఇంకా నీ అజ్ఞానము నశించిపోయింది. నువ్వెవరో నీకు తెలిసిపోయింది. జీవుడు జీవుడు అనుకుంటున్న నువ్వు జీవుడవు కావని, తత్వమసి మహావాక్యం చేత నీవే పరబ్రహ్మమని, నీలో ఉన్న ఆత్మ ఆ శ్రీపతి రెండు కావని, ఒకటని నీలో నువ్వు రమించిపోతూ ఆ స్థితిలో యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. నువ్వు ఆనంద సాగరమునందు ఓలలాడిపోతావు. సంసార సాగరత, ఈ సాగరంలోంచి బయటపడి ఆనంద సాగరములందు మునక వేస్తావు. ఇప్పుడు ఏమైంది? ఈ శరీరంతో వచ్చావు కాబట్టి ఇది పడక తప్పదు. ఈ పడడమే చిట్ట చివరిసారి పడిపోవడం. ఇక ఈసారి పడిపోయినప్పుడు ఏడుస్తూ పడిపోవడం ఉండదు. అమ్మయ్యా ఎప్పుడు పడిపోతుందా అని చూస్తాడు. తాను పడగట్టకూడదా? అలా పడగొట్టకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం. ఆచారం అని ఒకటి ఉంది కదండి. ఉన్నన్నాళ్ళు ఈశ్వరుణ్ణి లోపల అనుభవించు. ఈశ్వరుల్లో కలిసిపోయేటప్పుడు సాక్షిగా చూస్తూ దీన్ని పడగొడతాడు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఇదే అడిగారు. ఇది నేను కానప్పుడు దీన్ని ఉంచడం ఎందుకు, దీన్ని చంపితే ఏమవుతుందన్నారు. విస్తరి ఎందుకు వేసుకుంటావు? పెంటకుప్పలో పారాయడానికే. విస్తరి బీరువాలో పెట్టుకోరుగా మడిచి, పెంటకుప్పలో పారాయడానికే. అలా అని విస్తరి వేసుకోగానే పెంటకుప్పలో వేస్తావా? విస్తరి వేసుకోవాలి, నీళ్లు జల్లాలి, విస్తరంతా తుడుచుకోవాలి, పదార్థాలన్నీ వడ్డించాలి, ఆఖరణ నెయ్యి వెయ్యాలి, వేసిన తర్వాత నువ్వు పరిశేచనం చెయ్యాలి, నైవేద్యం పెట్టుకోవాలి, వ్యాహృతులు గుచ్చుకోవాలి, భోజనం చెయ్యాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఆ విస్తరిని తీసుకెళ్ళి పెంటకుప్పలో వెయ్యాలి. ప్రయోజనం పూర్తవ్వాలా?
ఈ శరీరంతో నువ్వు వచ్చినందుకు ఈ శరీరంలో ఉన్న మనసుని బుద్ధిని ఇంద్రియాలని వాడుకుని నీవు అటువంటి ధ్యానం చేసి ధ్యానములో ఈ ఇంద్రియాలని మనసుని వెనక్కి తెచ్చి భావమునందు పరమాత్మ యొక్క దర్శనం చేసి ఆ దర్శనము చేత నువ్వు పునీతుడవై దీన్ని ఋతుమంతం చేసుకుని ఇందులో ఉన్నందుకు సార్థకత పొంది ఇది విస్తరాకు పడిపోయినట్టు పడిపోతే నువ్వు తొట్టతొరకు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతావు. అది సాధించుకోవడానికి దీన్ని ఋతుమంతంగా నువ్వు వాడుకోవాలి. అందుకు పగల భోజనం చేస్తే సత్యం తత్తేన పరిశించామి, రాత్రి పలహారం చేస్తే ఋతం త్వా సత్యేన పరిశించామి. నీళ్ళు అట్నుంచి ఇటు తిప్పుతాం, ఇప్పుడైతే ఇట్నుంచి అటు తిప్పుతాం. సత్యము ఋతముకుగాక ఋతము సత్యముకుగాక అని అడుగుతాడు. అది తెలుసుకుని ప్రవర్తించగలిగినటువంటి విధానము, నీవు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరము లేని స్థితి, ఇది నేననేటటువంటి అజ్ఞానముతో కూడిన చీకటి విచ్చిపోయి తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వానికి చీకటిలోంచి వెలుతురులోకి నువ్వు ప్రవేశించడానికి కావలసినటువంటి రాచబాట ఎప్పుడంటే శ్రీపతి పదార విందే. ఆ దర్శనమును నువ్వు పొందినప్పుడు, ఆ పాదములకు నువ్వు నమస్కరించినప్పుడు, అవి నీ చేత చూడబడాలని నువ్వు త్రికరణ శుద్ధిగా కోరుకున్నప్పుడు, ఆ భక్తి నీలో నిండి ప్రవహించినప్పుడు అప్పుడు అది సాధింపబడుతుంది. ఇప్పుడు ఈ పాదములలో ఏముంది? శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? అరవిందే అని కదా అన్నారు. అరవిందం అంటే ఇప్పుడు ఆయన పాదములు తామర పువ్వు. ఆయన పాదములు తామర పువ్వు అయితే తామర పువ్వులో తేనె ఉండాలిగా. మరి శ్రీపతి పాదములలో తేనె ఎక్కడుంది? దివ్యధునీ మకరందే, ఆకాశగంగ మకరందం అన్నారు. ఆయన పాదములందే అది జనించే. గయోపాఖ్యానంలో ఆయన ఏడుస్తాడు గైడు. పాతాళమునకేకి బ్రతుకవచ్చుటనన్న బలిచక్రవర్తినన్ పట్టి ఇచ్చు, స్వర్గలోకమునకేకి మనవచ్చుననుకొన్న సుత్రాముడాతని సోదరుడుండి, ఆకాశగంగలో అణిగియుండెదనన్న ఆయన పాదములందే అది జనించే అని ఏడుస్తాడు. ఎక్కడ దాక్కుంటాను, ఎక్కడ దాక్కున్నా ఆయనకి తెలిసిపోతుందంటే. ఆకాశగంగ ఆయన పాదాల్లో పుట్టింది. ఆయన పాదాలలో పుట్టిన ఆకాశగంగ ఆయన పాదములనే తామర పువ్వులలో ఉన్న మకరందం. కాబట్టి ఇప్పుడు మకరందం పువ్వులో ఉండాలి, ఆయన పాదాల్లో ఆకాశగంగ ఉంది, పుట్టింది. కాబట్టి ఇప్పుడు ఆకాశగంగయే మకరందం. బయట మకరందం తాగితే ఆరోగ్యం వస్తుంది, ఈ మకరందం తాగితే ఏమొస్తుంది? మళ్ళీ పుట్టవలసిన అవసరం పోతుంది. అందుకనది ఏమి సామాన్య మకరందం కాదు, దివ్యధునీ మకరందే. ఎప్పుడు పుట్టింది దివ్యధునీ మకరందే? ఇప్పుడు మొదలెడితే అయ్యేది కాదు. కాబట్టి రేపు చెప్తారు. కాబట్టి ఇవాళ ప్రసంగాన్ని శ్రీపతి పదార విందే, నేనేం చేయగలను, అంతే, పూర్తయిందంతే. చాలు తృప్తి. ఈశ్వరుడు ఎంత ఇస్తే అంత అయిపోతుంది. 6 రోజుల్లో షట్పది అయిపోతుంది. దానికి ఏం బెంగేం పెట్టుకోక్కర్లేదు. షట్పది ఇప్పుడే అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోవడం పెద్ద విశేషం కాదు. కాబట్టి రేపు ఆ శ్రీపతి పదార విందేలో దివ్యధునీ మకరందే ఎలా వస్తుందో, దాని గొప్పతనం ఏమిటో, ఎటువంటి దర్శనమో, దాని ఎందు మునక ఎటువంటిది అన్నదాన్ని రేపటి రోజున విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే 8:45 అవుతోంది. ఎప్పుడు చెప్తాను, అది పూర్తి అయ్యేది కాదు. ఒక్కసారి ఆ స్తోత్రం అంతటినీ కూడా మనం అందరం కలిసి అందాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయతం మే నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ.